అందరికీ నమస్కారం. నేను మీ చిలకమర్తి ప్రభాకర్ చక్ర శర్మ. ప్రతి మానవుడికి జీవితంలో గురువు ఖచ్చితంగా అవసరం. అందుకనే మనం మాతృదేవోభవ భవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ అని, తల్లికి తండ్రి తర్వాత గురువే అని మనం చెప్పడం జరిగింది. ఎందుకు గురువు అంటే ఎవరు గురువు అంటే ఎవరు పడితే వాళ్ళు గురువు కాదు. వేమన కూడా చెప్పినట్టు కాదు గురుడు కాగుణింతము అంటే కాగుణింతం అంటే చెప్పేవాడు గురువు కాదు. శాస్త్ర పాఠములు చదివి చెప్పిన శాస్త్రాలు సైన్స్ చదివి చెప్పేవాళ్ళు గురువు కాదు. ముక్తి దారి చూపు మూలమ్ము గురువు అంటే ముక్తి మోక్ష మార్గాన్ని చెప్పేటువంటి వాడే గురువు అట. అలా చెప్పేటువంటి జ్ఞాని ఎవరైతే ఉన్నారో అటువంటి గురువునే మనం పూజించాలి. అలా చెప్పినటువంటి జ్ఞానులు ఎవరు ఉన్నారంటే వేద వ్యాసుల వారు ఉన్నారు, శ్రీకృష్ణ భగవాన్ ఉన్నాడు, రామచంద్రమూర్తి ఉన్నాడు, అలాగే అష్టావక్రి ఉన్నాడు, అలాగే శంకరాచార్యులు వారు ఉన్నారు. వీరు నిజమైనటువంటి మన సనాతన ధర్మంలో చెప్పినటువంటి గురువులు. అదే కృష్ణం వందే జగద్గురు అని అంటాం. స్వయంగా శంకరాచార్యుల వారు జగద్గురువు. వేదవ్యాసుల వారు మన ఈ గురు పౌర్ణమి రోజు వేదవ్యాసుల వారు ఇచ్చినటువంటి జ్ఞానాన్ని మనం పొంది దాని ద్వారా ఆ యొక్క గురు పూజ చేసుకోవాలి. అలా ఎవరైతే ఈ గురు పూజ వంటివి మోక్ష సాధనకి జ్ఞానానికి సంబంధించినటువంటి దానికి ప్రయత్నం చేసుకునేటువంటి వారు ఈరోజు విశేషంగా గురు పౌర్ణమి రోజు సాధన వంటివి గురు పూజలు వంటివి చేసుకుంటారో అటువంటి వారికి ఆ యొక్క గురుని యొక్క అనుగ్రహం చేత వారికి భక్తి మార్గం ద్వారా జ్ఞానము ద్వారా మోక్ష మార్గం లభిస్తుందని మన యొక్క పెద్దలు చెప్పారు. ఇదే విషయాలని మనకి శంకరాచార్యులు వారి యొక్క అనేక గ్రంథాలలో స్తోత్రాలలో చెప్పడం జరిగింది. ముఖ్యంగా శంకరాచార్యులు వారు చెప్పినటువంటి ప్రస్థాన త్రయంలో ఉన్నటువంటి భాగం కావచ్చు, వివేక చూడమనేటువంటి గ్రంథాల్లో కూడా అందులో కూడా ప్రత్యేకంగా గురుడు యొక్క ఎవరైతే గురువు ఉంటారో వారి యొక్క గొప్పతనాన్ని చెప్పడం జరిగింది. దానిలో భాగంగానే మనం ఈ గురు పౌర్ణమి రోజు ఎటువంటి గురువుల్ని మనం పూజించుకోవాలి, వారికి ఎటువంటి సేవలు వంటివి చేయాలి, వారి ద్వారా ఎటువంటి అనుగ్రహాన్ని పొందాలనేటువంటి విషయాలని తెలుసుకోవడానికి ఒక ఉత్తమమైన రోజు ఆషాఢ మాస శుక్లపక్ష పౌర్ణమి గురు పౌర్ణమి. ఈరోజు ఇంతటి జ్ఞానాన్ని ప్రసాదించినటువంటి గురువుని స్మరించుకోవడం, వారు ఇచ్చినటువంటి ఆ యొక్క మార్గంలో నడవడం, అటువంటి వారిని ప్రత్యేకంగా ఈరోజు పూజించుకుని వారి యొక్క అనుగ్రహాన్ని పొందాలని మాత్రం తెలియజేస్తూ మరొకసారి సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. మీ చిలకమర్తి ప్రభాకర్ చక్ర శర్మ.